పేరు నాగరాజు, మాది వెంకటేపల్లి. నేను గత 2016 అంటే గత 10 సంవత్సరాలుగా మార్కెట్లో ఇక్కడే ఒక మండీలో రైటర్గా పనిచేస్తున్నాను. ఆ తర్వాత ఏదో చిన్నగా నాకు ఇష్టం లేకుండా మండీలో ఇంకా 2023లో మండీలో ఇంకా బయట వచ్చేసాను. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు మార్కెట్లో వ్యాపారం చేసినాను. తర్వాత నాకు ఎందుకో ఇష్టం రాకుండా నేను మండీ పెట్టాలని ఒక ఉద్దేశంతో మండీ పెట్టాను. తర్వాత వచ్చిన మండీ పెట్టినాను కొద్ది రోజులు, ఒక 6 నెలలు వచ్చి వ్యాపారం చేస్తామంటే తర్వాత మార్కెట్లో ఉండే పెద్దలు వచ్చిందన్న యూనియన్ పెట్టి యూనియన్లో వచ్చిన మేము చేరుతామంటే వద్దు, మమ్మల్ని చేర్చుకోలేదు యూనియన్లో. వాళ్ళు ఏం చెప్పారంటే మాకు మీ వ్యాపారం మీరు చేసుకోకుండా మీకు ఎవరు మేము అడ్డమొచ్చలేదు, మీ వ్యాపారం మీ ఇష్టం, మా వ్యాపారం మాది అని చెప్పి. అదేవిధంగా నేను నిన్నకాదు మొన్న అంటే శుక్రవారం రోజున పండుగ రోజున నాకే వాళ్ళు ఎవరు ఇన్ఫామ్ చేయలేదు మండీ క్లోజ్ అని చెప్పిందన్న. మేము యథావిధిగా మేము ఏ రోజు ఎట్లా మండీ తీస్తామో అట్లా మండీ తీసినాము. వాళ్ళు కొంతమంది వచ్చిన రైతులు ఆ రోజు పంట చేసుకోవచ్చు ఎత్తుకోవచ్చు మాకు వేసినారు. మా పంట కోసి అయినా మేము ఏం చేసేకెళ్ళదు, మండీ ఒక క్లోజ్ చేయంటే మళ్ళీ మా ఈ సరికి మేము ఏం చేయందని చెప్పిన దానికి మేము వచ్చి ఏం చేసుకుంటే సరే తీసుకురండి ఏదో రేటు మేము విక్రయిస్తామని చెప్పి మండీ తీసుకొచ్చినారు. మేము తీసుకొచ్చి మేము లోడ్ వేస్తూ ఉంటే ఇక్కడ మార్కెట్లో ఉండే ఒక పిఎంఎస్ అనే ఒక అతను ఓనరు ఇక్కడికి వచ్చిందన్న. నోరు తెరిస్తే గలీజ్ మాటలు. స్టార్టింగ్ వస్తానే నేను సమాధానంగా చెప్తానన్నా, ఎట్లా ఇప్పుడు 4 మందిని పిలిపించిన మాట్లాడినా, ఇప్పుడు రైతులు ఎత్తుకొచ్చిన సరికి నేనేమన్నా చేయడానికి అవుతుంది, 4 మందిని పిలిపించు మాట్లాడు, కావున నా సరకం తీయడే ఉంటున్నా రేపు కూడా మాట్లాడదామంటే ఆ మాటలు ఏది పట్టించుకోకుండా నా తల్లిని ఎట్లా మాట్లాడితే అట్లా మాటలు వినరాని మాటలంతా మాట్లాడిందన్న. నన్ను చాలా గౌరవంగా అవమానించినారు. కావున దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని గమనించి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. మేమంతా ఆడవాళ్ళు మగవాళ్ళు చెప్పలేదు.